అతని మనోభీష్టమును సఫలము చేయుచున్నావు. అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. కీర్తనలు 21:2-3 ప్రైజ్ జీసస్. ఈరోజు మే 28 వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనీసం సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ప్రభు నీ పెదవుల నుంచి వచ్చే ప్రార్థన ఆలకించి నీ కోరిక ఏదైతే ఉందో, నీ అభిలాష ఏదైతే ఉందో దాన్ని సఫలం చేయబోతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడి కృప సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆశ్చర్యకార్యాలు దేవుడిని పట్ల చేయనుగాక. నీ సమస్యను సాక్ష్యంగా, నీ వ్యాధిని ఆరోగ్యంగా, నీ దరిద్రని ఐశ్వర్యంగా చేయనుగాక. జాబ్ లేదా అద్భుత రీతిలో దేవుడు నీ మనవిని జాబ్ ఇచ్చినగా ప్రార్థన చేసుకెళ్ళు. ఆ జాబ్ నీదే, ఆ ప్రాజెక్ట్ నీదే. దేవుడు అద్భుత రీతిలో నీ కోరికను సఫలం చేయబోతున్నాడు. ప్రార్థన ఆశ్చర్యకడి నీకు వందనాలు అయ్యా. అతని మనోభీష్టం సఫలం చేస్తా అన్నావు. అతని పెద్దల నుంచి ప్రార్థన మానకంకరిస్తా అన్నావు. మా పెద్దల నుంచి వచ్చే ప్రార్థన మానకంకరించి ఈ రోజు అంతలో కూడా ఉపజీవనివ్వండి. మీ దీవెనతో నింపండి. ఆయన మా మనోభిష్టాలు సఫలం చేసే దేవుడు నీ ఒక్కడు. ఆశకొని ప్రాణం తృప్తిపరిచే దేవుడు నీ ఒక్కడివే. నీవు తప్ప ఎవరున్నారు నాయన? మా మనవి వినేవాళ్ళు, మా ఆశ నెరవేర్చేవాళ్ళు నీవు కృప చూపించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తా అన్నా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అన్నా. అలాంటి ఆశీర్వాదాలు, శ్రేష్టమైనటువంటి దీవెనలు ఇవ్వండి. శ్రేష్టమైన జాబ్ ఇవ్వండి. గుడ్ జాబ్, గుడ్ బిజినెస్ ఇవ్వండి. అలాగే పెళ్లి కానుడు గుడ్ లైఫ్ పార్ట్నర్ని ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. ప్రమోషన్స్ ఇవ్వండి. సమాధానంతో నింపండి. రక్షణ పొందాలి. ప్రభు ఆదివారం బాప్టిసాలకి అనేకులను సిద్ధపరచండి. కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. సంగమం బిడ్డలందరినీ దర్శించడం ఎవరు దూరం కానివ్వద్దు. అందరూ పరిచయాన్ని మిమ్మల్ని అంటు పెట్టుకుని జీవించాలి. కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎప్పుడూ పనిచేయని ఒక బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేయండి. అన్ని విషయాలు సంతోష సమాధానం దయచేయండి. ఆయన ప్రతి వారం అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరి మనోభిష్టం సఫలం చేసే దేవుడు నీ ఒక్కడివే. కృపనివ్వండి. ఈ రోజంతలో కూడా నీ ఆశీర్వాదం తోడేయించండి. ప్రయాణాలు తోడేయండి. పనులు తోడేయండి. వ్యవసాయం చేసే పిల్లలు తోడేయండి. పాడి పంట రైతులందరినీ అన్ని విషయాల్లో దీవించి మీ కృపగల హస్తం తోడేయించండి. దుష్టాత్మలు లయపరచండి. వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి. అద్భుత రీతిలో మీకు స్వస్థత కలుగునుగాక. ఆశ్చర్యరీతిలో మీకు స్వస్థత కలుగునుగాక. దేవ విడుదల ఇవ్వండి. ప్రతి వారి వెలుతులు పూడ్చండి. ఆయన గొప్ప కార్యాలు చేయండి. సంఘం బలపడాలా, సంఘం సంఖ్య పెరగాల, సరిహద్దులు విశాలపరచబడాలా. ఈయనైనా గండి వచ్చిన తర్వాత ప్రభా కొంత తగ్గుతున్నారు. సమ్మర్ వెకేషన్స్ మరొకట తెలియదు ప్రభా. ప్లీజ్ కృప చూపించి తగ్గనివ్వద్దు. స్ట్రెంత్ పెరగాలి. నెక్స్ట్ లెవెల్ లేవనెత్తన్నా వాగ్దానం ఇచ్చావు. గొప్ప కార్యాలు చేసి మహిమిచ్చిందండి. పరిచయం వస్తున్న ప్రతి బిడ్డలను, పరిచయం చేస్తున్న వాళ్ళందరినీ, సంఘానికి వస్తున్న బిడ్డలందరినీ దీవించి నీ ఆశీర్వాదంతో తోడించండి. ఈ పరిచయ పక్షంగా ఉంటూ ఇతర దేశాల్లో మా ప్రియులందరూ కూడా జ్ఞాపకం చేసి ఎవరు ఈ పరిచయం ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నారు, సహకరిస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు, ప్రతిఫలాలు ఇస్తున్నారు, వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. సమృద్ధిగా ఆశీర్వదించండి. ఏ కొదువు లేకుండా చేయండి. ఇలాంటి టైట్ పొజిషన్ లేకోకుండా నా గిన్నెని పూలుతున్నాడు దావీదు. అలాంటి కృప సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేసి చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దలందరినీ జ్ఞాపకం చేసుకో. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి ప్రభావ. కృప చూపించండి. ఆ బిడ్డలు ఎవరైతే ఫ్రీ సీట్స్ కొడుతున్నారో ఫ్రీ సీట్స్ ఇవ్వండి. కాలేజ్ మాత్రం మంచి ఆపర్చునిటీ ఇవ్వండి. అన్ని విషయాలు కూడా జ్ఞానాత్మ ఇచ్చి దీవెన ఇవ్వండి. విదేశాలు మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకో. అందరి పట్ల నీ దీవెన, అందరి పట్ల నీ ఆశీర్వాదం, అందరి పట్ల నీ సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష, కృపాక్షేమ, సమాధానం దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రామిస్లో ఉన్న ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేయనుగాక. అన్ని సమస్యలు దేవుడు సాల్వ్ చేసి ఆ సర్కస్ నుండి కూడా మంచి మనసు ఇచ్చి అది గిఫ్ట్గా ఇప్పించునుగాక. మా మౌనభిష సఫలం చేసే దేవుడు అద్భుతాలు చేస్తున్నావు. ఆమేన్. 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 మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.